అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఏపీని స్క్రబ్ టైఫస్ అనే ఒక కొత్త వైరస్ వణికిస్తోంది. రీసెంట్గా కొన్ని తుఫానుల కారణంగా అండ్ మారుతున్న వాతావరణం, పెరుగుతున్న చలి, వీటి వల్ల కేసులు చాప కింద నీరులా పెరిగిపోతున్నాయి. అఫీషియల్గా అనౌన్స్ అయిన కేసులు 1000 అయితే అన్అఫీషియల్గా కేవలం జ్వరంతో కానీ కొంచెం తుమ్ములు, దగ్గులు ఇలా కనిపించని లక్షణాలతో చాలామంది, దాదాపుగా 6000 మంది ఈ వ్యాధితో, ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. అసలు ఇది ఈ స్క్రబ్ టైఫస్ అనే వైరస్ ఎలా వస్తుంది, ఎవరిని అటాక్ చేస్తుంది, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? సో పోస కూర్చున్నట్టు మనతో మాట్లాడడానికి జూమ్ కాల్లో యాడ్ అయ్యారు సిసిఎంబి రిటైర్డ్ సైంటిస్ట్ జగన్నాథన్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏంటి సార్ ఈ స్క్రబ్ టైఫస్ అనే వైరస్ కొత్తగా వచ్చింది, అందరినీ వణికిస్తుంది, చిన్న పెద్ద తేడా అనేది లేకుండా అందరికీ అటాక్ చేస్తుంది. సో ఈ మారుతున్న వాతావరణ మార్పులు అనుకోవచ్చా, లేదంటే దాని ఆ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుంది అనుకోవచ్చా? వాతావరణ మార్పులు ఒక ప్రధానమైనటువంటి కారణం అండి. మనకి నవంబర్, డిసెంబర్ మాసాలు వచ్చేటప్పటికి చలి తీవ్రత పెరుగుతూ ఉండడం, ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్క్రబ్ టైమస్ అనేటటువంటి ఇది ఒక నల్లి లాంటి పురుగు ఉంటుంది. ఆ పురుగు కుట్టడం వల్ల ఆ ప్రదేశం నల్లబడి ఒక వారం రోజుల తర్వాత ఇది మనకు వ్యాధి కింద రూపొందుతుంది. యాక్చువల్గా వ్యాధి వచ్చేటువంటి కారణం ఏమిటంటే ఓరియన్షా సుషిగామిష అని ఒక బ్యాక్టీరియా ఉంది. ఈ బ్యాక్టీరియా కాస్త పచ్చ ప్రదేశాలు అంటే బుషెస్ కానీ అడవులు కానీ ఎక్కువగా పొదలు చెట్లు ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ బ్యాక్టీరియా చాలా పెరిగేటటువంటి అవకాశం, ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఈ నల్లి పోలినటువంటి ఈ ఈ ఈ పురుగు ఎప్పుడైతే పుట్టినప్పుడు దాని నుంచి బ్యాక్టీరియా సంక్రమిస్తుంది. ఈ సంక్రమించినప్పుడు మీరు అన్నట్టుగా వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద సంబంధం లేకుండా అందరినీ కూడా ఇది కుట్టి, ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను. ఈ ఇన్ఫెక్షన్ ఒక వారం రోజుల తర్వాత తీవ్రమైనటువంటి వ్యాధిగా ముదిరి ఇది కొన్ని లోపల ఉండేటువంటి అవయవాల్ని కూడా పాడు చేస్తుంది. అంటే ముఖ్యంగా లివరు, స్ప్లీను, లంగ్స్ ఈ అవయవాల్ని కూడా ఇది పాడు చేసేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ వ్యాధి, ఈ జ్వరం మీరు అన్నారు, దాని పేరు ఆ బ్యాక్టీరియా అనేది మనుషులను కొడుతుంది, ఓరియన్షియా సుషిగామిష. దాన్ని గూగుల్ చేసిన, చాట్ జీపీటీలో చూసిన, అది ఈ యొక్క గీదలకు కానీ ఆవులకు కానీ వాటికి పట్టే ఒక చిన్న గోమార్ లాగా ఉంది సార్ దాన్ని చూడటానికి. అవును, కరెక్ట్. అవును, ఇది మనుషుల్ని కొట్టడం ఏంటి, దాని వల్ల ఇది రావడం ఏంటి? అంటే దాంట్లో ఇంకేమన్నా ఎక్స్టర్నల్ గా ఏమన్నా యాడ్ అయింది అనుకోవచ్చా, ఏదన్నా వైరస్ ఏమన్నా? ఈ యాక్చువల్గా మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం. కొన్ని జూనాటిక్ వైరసెస్ అని ఉంటాయి. జూనాటిక్ బ్యాక్టీరియా, జూనాటిక్ వైరసెస్. ఇది ఒక అంటే ఇది జంతువుల నుంచి మనుషుల దగ్గరకు వస్తుంది అనమాట. ఇది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా జంతువుల్ని వాళ్ళ జంతువుల ద్వారా కూడా రావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది, అటువంటి పరిస్థితి కూడా. అయితే ఈ బ్యాక్టీరియా దీని పరిస్థితి ఎలా కనిపిస్తుందంటే, ఎక్కువగా బుషెస్ అవి ఎక్కువ ఉంటాయి కదా, పచ్చగా ఉండేటువంటి పొలాలంటే వరి పొలాలు అలాంటివి కాకుండా పచ్చదనం, గడ్డి ఎక్కువగా పెరిగేటటువంటి అటవీ ప్రాంతాల్లోనూ, పచ్చదనం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లోనూ ఈ ఈ ఈ నల్లిని పోలినటువంటి ఈ పురుగు బాగా ఎక్కువగా పెరుగుతుందండి. పెరిగి ఇది కుట్టినప్పుడు దీని నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరే ఓరియన్షియా సుషిగామిష. ఇది మన దేశంలోనే కాదు, ఈ ఇతర దేశాలు, జపాను అటువంటి దేశాల్లో కూడా దీన్ని చూశారు. ఏషియన్ కంట్రీస్ లో, ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఈ వ్యాధిని చాలా తీవ్రంగా గుర్తించారు. ఇది ఇప్పుడే కాదు, మనకి 1920లో కూడా 2019-20 సంవత్సరాల్లో కూడా మనం పూర్తి కరోనా వ్యాధి మీద పూర్తిగా ఫోకస్ చేస్తున్న రోజుల్లో అప్పుడు కూడా కొంతమందిని ఇది వచ్చి ఈ వ్యాధి కొంతమందికి సంక్రమించింది. ఇది సంక్రమించినప్పుడు ఇది యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది వచ్చిన వెంటనే ఒక వారం రోజుల్లోగా ఈ జ్వరం అది కూడా విపరీతంగా వస్తుంది. వారం రోజులు, ఎక్కువ రోజులు ఉంటుంది జ్వరం. అంటే మామూలు 3-4 డేస్ ఉండిపోవడం కాకుండా ఎక్కువ రోజులు ప్రొలాంగ్డ్ గా ఉంటుంది. ఇది ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు గ్రహించడం, మజిల్ పెయిన్ ఒకటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీ యాక్స్, మజిల్ పెయిన్, ఇటువంటి కొన్ని లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. ఇవి ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించి ఇది దేనికి సంబంధించిందో వ్యాధి తెలుసుకుంటే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దీన్ని అలా వదిలేస్తే మాత్రం ఉండేవాళ్ళు ముఖ్యంగా
అంటే వాళ్ళు గేదెలను తోలుకెళ్తా ఉంటారు, మేకలను తోలుకెళ్తా ఆ! ఉంటారు, ఒకళ్ళు బర్రెలు అవును. తోలుకెళ్తా ఉంటారు. సో వాళ్ళకి కుట్టే అవును. అవకాశం ఉంటది. రెగ్యులర్ గా ఆ! ఇంతకు దొరుకుతుంది. ముందులో వాళ్ళకి దొరుకుతుంది. కుట్టే అవకాశం ఉంటది. సో రీసెంట్ అవును. గానే ఈ స్క్రబ్ టైఫస్ అనేది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇన్ని కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళలో అవేర్నెస్ అనేది ఉండదు సార్ బేసిక్. ఆ అదే లెవెల్లో కదండీ సమస్య. ఇప్పుడు మనకేమవుతుందంటే సమస్య ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా బుషెస్, అడవులు ఇలాంటి ప్రాంతాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు విశాఖపట్నం ఉందనుకోండి. ఈ మన్యం ఏరియా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విశేషమైనటువంటి గ్రీనరీ, విపరీతమైన గ్రీనరీ, ఫారెస్ట్ ఏరియా. అవును. ఇటువంటి నిజంగా ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఏరియాస్‌లో గురించి మాట్లాడుకుంటే పర్టిక్యులర్‌గా చిత్తూరులో 400 కేసులు నమోదైనాయి సార్. చిత్తూరులో కూడా ఉన్నాయండి. ఆ! చిత్తూరులో ఉన్నాయి, కాకినాడలో ఉన్నాయి, వైజాగ్‌లో ఉన్నాయి. అవును. ఇలా మనకి ఇటువంటి అంటే ఇప్పుడు చూడండి సీషోర్ ప్రాంతాలు. సీషోర్ ప్రాంతంలో మనకి హ్యూమిడిటీ కూడా ఎక్కువుంటుంది. హ్మ్. హ్యూమిడిటీ, హ్యూమిడిటీ, బుషెస్ ఇవి 2 కలిస్తే ఇటువంటి బ్రీడింగ్ సెంటర్‌కి మంచి వాతావరణం. అవును సార్. అవును. ఏది ఇటువంటి బాక్టీరియాలు, వైరస్‌లు పెరగడానికి చక్కటి వాతావరణం. హ్మ్. ఇవి గడ్డి నుంచి జంతువులు తిన్న ద్వారా, జంతువుల్ని ఇది కుట్టిన ద్వారా మన దగ్గరకొచ్చిందా? ఈ బుషెస్ మీద కూడా కూర్చోవద్దని సలహా చెబుతున్నారు. అంటే ఇప్పుడు మనం పార్కుల్లోను అక్కడ వెళ్లి బుషెస్‌లో కూర్చుంటారు. హ్మ్. ఏది గడ్డి గడ్డి మీద కూర్చుంటారు. అవును. గడ్డి ప్రాంతాల్లో తిరగడానికి దానికి పార్కులకి వాటికి వెళ్ళినప్పుడు లేదా ఇటువంటి ప్రాంతాల్లో తిరిగినప్పుడు అటవీ ప్రాంతాల్లో తిరగడానికి ఎక్కువగా ఉత్సుకత చూపిస్తూ ఉంటారు పర్యాటకులు. అవును. అటువంటప్పుడు పర్యాటకులకు కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇందాక మాట్లాడినటువంటి మాట. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకి ఎవరైతే ఈ జంతువుల్ని, ఆవుల్ని, గేదెల్ని వీటన్నిటిని మేపడానికి తీసుకొస్తూ ఉండడం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళని కూడా కుట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వెంటనే వాళ్ళు జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రిని సంప్రదించి, హ్మ్. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పు తీవ్రంగా ఉన్న కారణంగా ఆల్రెడీ ఇప్పుడు కేసులు ఒక 1000 కేసుల పైన రమారమిగా కనిపిస్తున్నాయి. ఓన్లీ ఒక జిల్లాల్లోనే 130, 150 కేసుల దాకా కూడా కనిపిస్తున్నాయి. అవును. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి కిట్స్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి డిటెక్షన్ కిట్స్ ఇవి ఉన్నాయా లేదా అని సంచార ఆహ్, వాహనాలను వీటిల్నైనా క్రియేట్ చేసి పల్లెటూళ్ళలో ఎక్కువగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా సరైనటువంటి పరీక్షలు చేయడం అవసరం. ఇది అంటువ్యాధి కాదు. కానీ వ్యాధి వచ్చిందంటే మాత్రం సరైన ట్రీట్మెంట్ లేకపోతే ప్రాణాంతకం అవుతుంది. సార్ ఇది ఇది ఇంత బాక్టీరియల్ వేగంగా ఇన్ఫెక్షన్. స్ప్రెడ్ అవుతుంది కదా! సో మరి దీనికి అంటే మనుషుల గాలి ద్వారా వ్యాప్తి చెందుద్దంటారా? లేకపోతే టచ్ వాతావరణం ద్వారానా? ఇది ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా హ్మ్. పల్లెటూళ్ళలో కావచ్చు, లేదా అక్కడి నుంచి పట్టణాల్లో కూడా ఇది ఒక హ్మ్. చోట సోకడానికి చాలా ఒక చోట నుంచి ఇంకొక చోట పోవడానికి ఈజీ అవుతుంది. హ్మ్. కాబట్టి ఈ నల్లి లాంటి ఈ ఈ ఈ జంతువు ఏదైతే కుట్టిందో అది కుడుతుందది. అక్కడ హ్మ్. నల్లమచ్చోటి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ప్రిలిమినరీ ఇండికేషన్ లాంటిదనమాట. ఈ ప్రిలిమినరీ ఇండికేషన్ వచ్చినప్పుడు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నది గుర్తించడానికి ఒక సాధనం. కానీ ఇది కూడా ఎంత జాగ్రత్తగా చూస్తారో, ఎవరు చూస్తారన్నది కూడా మనం హ్మ్. చెప్పలేం. కాబట్టి యాహ్! ప్రభుత్వం దీనికి కావాల్సినటువంటి కిట్స్ అవి కూడా రెడీ చేసి గ్రామీణ ప్రాంతాల్లోకి రెడీగా ఉండించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వ్యాధి ముదురుతోంది. ఎక్కువ మందికి ఎగ్జాక్ట్‌లీ. వస్తున్న సార్ కారణంగా మీరు చెప్పేదాన్ని ఏ బట్టి ఇప్పుడు నార్మల్‌గా ఫీవర్‌ని కూడా మనం కొంచెం సీరియస్ తీసుకోవాల్సిన పరిస్థితి అంటారా? ఎందుకంటే వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి? దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. హ్మ్. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవుతోంది కాబట్టి, హ్మ్. అందులో వ్యాధి వచ్చిన తర్వాత దీనికి వెంటనే మందులున్నాయి. చికిత్స చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మందులు, చికిత్సా విధానం ఉంది కాబట్టి వ్యాధిని గుర్తించడమే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం అండి. ఎందుకంటే సీజనల్‌లో మనకు ఫ్లూ వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఇతరత్రా జ్వరాలొచ్చే అవకాశం ఉన్నాయి. దీనివల్ల జ్వరం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎందువల్ల ఈ జ్వరం వచ్చింది? ఎందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అనేటువంటిది టెస్ట్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి దీనికి సరిపడా టెస్ట్ కిట్స్ వాటిని అవసరమైన సంఖ్యలో వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు దానికి సరిపడేటువంటి ఏర్పాట్లు చేస్తే చాలా మంచిదండి. ఇది సరైన సమయం. రైట్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో ఇది ఓకే. జగన్నాథం గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో స్క్రబ్ టైఫస్ గురించి మస్ట్‌గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.